అందరికీ వందనం. ఈరోజు అనగా జనవరి 18, 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. మొదట కేవలం అడ్డం ఆధారాల సమాధానాలను పూర్తి చేసి తర్వాత నిలువు ఆధారాల సమాధానాలను పూర్తి చేద్దామండి. దీనివల్ల చాలా పదాలు అవంతకవే పూర్తయిపోతాయి. ముందుగా ఒకటి అడ్డం. నేటి ఇరాక్ ప్రాంతంలో క్రీస్తు పూర్వం విరాజిల్లిన నాగరికత. 6 అక్షరాలు రావాలన్నారు. మెసొపొటేమియా నాగరికత సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం. మాదిరి మచ్చు 3 అక్షరాలు రావాలన్నారు. నమూనా సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం. తుమ్మును సరిచేస్తే ఒక చెట్టు 2 అక్షరాలే రావాలన్నారు. తుమ్మ చెట్టు, మనం ఇక్కడ తుమ్మ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం. గిడ్డతనం వామనత్వం 3 అక్షరాలు రావాలన్నారు. కొరచ సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం. భీమాయుధం 2 అక్షరాలు రావాలన్నారు. భీముడి ఆయుధం పేరు రాయమన్నారు. గద సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం. నసపెట్టే పండు 3 అక్షరాలు రావాలి. పనస సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం. మత్తు ధ్వనించే చోద్యం 3 అక్షరాలు రావాలన్నారు. గమ్మత్తు సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం. మహాకవి పోతన ఇంటి పేరు 3 అక్షరాలు రావాలన్నారు. బమ్మెర పోతన, బమ్మెర సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం. ఆడ జింక 3 అక్షరాలు రావాలి. హరిణి అనే పర్యాయపదం అయితే మనకి ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం. చివర పర్యవసానం 2 అక్షరాలు రావాలన్నారు. అంతు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 19 అడ్డం. తుండుగుడ్డ 3 అక్షరాలు రావాలన్నారు. తుండుగుడ్డ అంటే తువాలు, తువాలుకున్న మరొక పేరు తువంచ, ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం. అనుకున్నది జరగాలన్న మొండి పట్టుదల, అట్నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. అది పంతం, కానీ ఇక్కడ రివర్స్లో రావాలన్నారు కాబట్టి తం పం అని వస్తుందండి. తర్వాత 23 అడ్డం. అధమం అల్పము 3 అక్షరాలు రావాలన్నారు. కనీసం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 25 అడ్డం. బొడ్డులేని గురుత్వ కేంద్రం 3 అక్షరాలు రావాలన్నారు. గురుత్వ కేంద్రంకి గరిమ నాభి అంటారు, కానీ బొడ్డు లేదు అన్నారు కాబట్టి నాభి అని 2 అక్షరాల పదం తీసేస్తే గరిమ సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం. అటిక చిన్న కుండ 2 అక్షరాలు రావాలన్నారు. చట్టి సరిపోతుందండి. 28 అడ్డం. తడి 2 అక్షరాలు రావాలన్నారు. చెమ్మ సరిపోతుందండి ఇక్కడ మిగతా ఆధారాలకు. తర్వాత 29 అడ్డం. ప్రవాళం నవరత్నాలలో ఒకటి 3 అక్షరాలు రావాలన్నారు. పగడం సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం. 9వ తిథి 3 అక్షరాలు రావాలన్నారు. నవమి సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం. మోవి అధరం 3 అక్షరాలు రావాలన్నారు. పెదవి సరిపోతుందండి. 34 అడ్డం. బంగారం 3 అక్షరాలు రావాలి. బంగారంకి చాలా పర్యాయపదాలు ఉన్నాయండి, కానీ మనకి ఇక్కడ మిగతా ఆధారాలకు సరిపోయే పర్యాయపదం వచ్చి పసిడి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం. ముఖం 3 అక్షరాలు రావాలి. వదనం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 38 అడ్డం. వెండి తెరపై సడిసేయద్దని గాలితో చెప్పిన సులోచన 2 అక్షరాలు రావాలన్నారు. ఆవిడ పేరు రాజసులోచన, రాజా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం. అడవి వనం 2 అక్షరాలు రావాలన్నారు. వని అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 40 అడ్డం. పులిని చూసి నక్క ఏం పెట్టుకుంది 2 అక్షరాలు రావాలన్నారు. వాత సరిపోతుందండి.
తర్వాత 42 అడ్డం కాంక్ష 3 అక్షరాలు రావాలన్నారు. కోరిక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 43 అడ్డం ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా 5 అక్షరాలు రావాలన్నారు కాబట్టి అనంతపురం సరిపోతుందండి. తర్వాత 44 అడ్డం కూరగాయల్లో రాణి 3 అక్షరాలు రావాలన్నారు. వంకాయ సరిపోతుందండి. దీంతో అడ్డం ఆధారాల సమాధానాలు పూర్తయినాయండి. ఇప్పుడు మనం నిలువు ఆధారాల సమాధానాలు చూద్దాం. 1 నిలువు ఉడికించిన బియ్యపు గింజ 3 అక్షరాలు రావాలి. మెతుకు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు అతి నెమ్మది నడకగల ఉభయచరం 2 అక్షరాలు రావాలన్నారు. నత్త సరిపోతుందండి. తర్వాత 12 నిలువు కార్యసాధనకై మూకుమ్మడి పోరాటం 2 అక్షరాలు రావాలన్నారు. సమ్మె సరిపోతుందండి. తర్వాత 11 నిలువు పెంపుడు కొడుకు 3 అక్షరాలు రావాలన్నారు. దత్తుడు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు అందగత్తె నేస్తురాలు 3 అక్షరాలు రావాలన్నారు. చెలువ సరిపోతుందండి. తర్వాత 35 నిలువు గారడి 4 అక్షరాలు రావాలన్నారు. కనికట్టు సరిపోతుందండి. తర్వాత 37 నిలువు గోనె సంచులు కుట్టే సూది 3 అక్షరాలు రావాలన్నారు. దబ్బనం సరిపోతుందండి. తర్వాత 34 నిలువు అవమానం 4 అక్షరాలు రావాలన్నారు. పరాభవం సరిపోతుందండి. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.